విమోచన క్రయధనం కోసం కిడ్నాప్ కేసును పోలీసులు అంబర్పేట్లో ఛేదించారు. 10 మందిని అరెస్టు చేశారు. తన స్వంత భర్త ఎం శ్యామ్ మరియు ఇతరులను కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితురాలు ఏ1 ఎం మాధవిలతను 03-11-2025న అంబర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. 3 కార్లు, ఎర్టిగా, ఫ్రాంక్స్, క్రెటా, 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు మరియు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లోని క్రీనెం 503/2025 యు సెక్షన్ 142-111 R/W 3/5 BNSలో కేసును గుర్తించారు. అరెస్టు చేసిన నిందితులు: ఏ1 ఎం మాధవిలత, ఏ2 వి దుర్గా వినయ్, ఏ3 కె దుర్గాప్రసాద్, ఏ4 కె పురుషోత్తం, ఏ5 సండేలు నరేష్ కుమార్ నాని, ఏ6 జి ప్రీతి, ఏ7 ఎల్ సరిత, ఏ8 కె పవన్ కుమార్, ఏ9 నారాయణ రిషికేష్ సింగ్, ఏ10 పిల్లి వినయ్. వాస్తవాలు: 29 అక్టోబర్ 2025న రాత్రి 20 గంటలకు తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు అందింది. డీడీ కాలనీకి చెందిన తన భర్త మంత్రి శ్యామ్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఆరోపిస్తూ ఫాతిమాకు ఫిర్యాదు అందింది. అంబర్పేట్ పోలీసులు వెంటనే కిడ్నాప్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించి తీవ్ర దర్యాప్తు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 31న బాధితుడు మంత్రి శ్యామ్ తన బందీల నుండి తప్పించుకోగా కిడ్నాపర్ల కోసం వేటాడుతున్న అంబర్పేట్ పోలీసులు బంజారాహిల్స్లో బాధితుడిని కనుగొన్నారు. బాధితుడు పోలీసుల ముందు వివరణాత్మక వాంగ్మూలమిచ్చాడు. తన భార్య ఏ1 శ్రీమతి ఎం మాధవిలతను ఏ2 మరియు ఇతరులను నియమించుకున్నారని, ఆమె తనపై నిఘా పెట్టడానికి మరియు తరువాత విమోచనం కోసం తనను అపహరించడానికి కారణమని ఆరోపించారు. ఏ2, ఏ3, ఏ4 నుండి ఏ14 కిడ్నాప్ చేయబడిన బాధితుడి సహాయంతో 29/10/2005న హైదరాబాద్లోని డీడీ కాలనీ నుండి కిడ్నాప్ చేయబడిన బాధితుడి ప్రకారం ఏ1 కుట్రదారులకు రూ.1 కోటి ఇస్తానని హామీ ఇచ్చాడు. కిడ్నాపర్లు అతన్ని అనేక వాహనాల్లో విజయవాడకు మరియు 30/10/2025న అతని విడుదల కోసం విమోచన క్రయధనంను డిమాండ్ చేశారు. 2025 అక్టోబర్ 31న బంజారాహిల్స్లోని ఒక బ్యాంకు నుండి విమోచన క్రయధనంను తీసుకోవడానికి వారు అతన్ని హైదరాబాదుకు తిరిగి ఇచ్చారు. కాని విమోచన క్రయధనం వసూలు చేయడానికి ముందే బాధితుడు తప్పించుకున్నాడు. నిందితులు ఏ1 నుండి ఏ10 వరకు అరెస్టు చేయబడ్డారు మరియు పరారీలో ఉన్న నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటన వెనుక ఏ1 బాధితుడి సంతకాలను తీసుకుని అతని ఆస్తులను లాక్కోవడం మరియు అతన్ని చంపడం ఉద్దేశ్యం. ఏ2 మరియు ఇతరులు విమోచన క్రయధనం వసూలు చేయడం. ఏ1, ఏ3 మొదట బండ్లగూడ మరియు బంజారాహిల్స్లోని జీవీకే మాల్లో కిడ్నాప్ చేసి విమోచన క్రయధనం ఎలా పొందాలో ప్లాన్ చేశారు. ఆ తరువాత ఏ2, ఏ3 చురుకుగా పాల్గొన్నారు. ఏ3 ఏర్పాటు చేసిన అనుచరులు డీడీ కాలనీలో రెకీ నిర్వహించారు. బాధితుడి పక్కన ఉన్న ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారు. బాధితుడి ప్రతి కదలికను గమనించారు. 29/10/2025న నిందితులు తమ కిడ్నాప్ ప్లాన్ను అమలు చేసి విజయం సాధించారు. కాని విమోచన క్రయధనం పొందలేకపోయారు. ఎందుకంటే బాధితుడు వారి బారి నుండి తప్పించుకున్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో తూర్పు జోన్ అదనపు డీసీపీ శ్రీ జె నరసయ్య, కాచిగూడ డివిజన్ ఏసీపీ శ్రీ వై హరీష్ కుమార్ పర్యవేక్షణలో అంబర్పేట్ పోలీసులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ టి కిరణ్ కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ మొహమ్మద్ హఫీజుద్దీన్ నేతృత్వంలోని బృందాలు, దర్యాప్తు అధికారి శ్రీ జి సురేష్ కుమార్, పోలీస్ ఎస్ఐ శ్రీ వన్ తరుణ్ కుమార్, అంబర్పేట బృందంలోని ఏఎస్ఐ లక్ష్మణ్, హెచ్సీలు రాములు, మునిరత్నం, దస్తగిరి, పీసీలు విక్రమ్, రవి, శివ, శ్రీధర్, భరత్, వంశీ, సుధీర్, అరుణ్, డబ్ల్యూహెచ్సీ భాగ్యలక్ష్మి, డబ్ల్యూపీసీ రాధిక మరియు ఇతరులు కేసును విజయవంతంగా ఛేదించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ నగరం.